హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రరిక రెడ్డి బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలా సరదాగా డిఎస్ఎల్ మాల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాను. నా స్టైల్లో డిఎస్ఎల్ మాల్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. చలో రండి. నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా సజెషన్ ఇవ్వాలనుకుంటే కూడా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలా డిఎస్ఎల్ మాల్కి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాను. వీడు చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో. అలా కూర్చొని ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన వెంటనే ఎన్ని నెంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అసలు ఒక్కటా రెండా, చాలా ఉన్నాయి. ఎవ్రీ ప్రోడక్ట్స్ ఇక్కడ దొరుకుద్ది. గర్ల్స్కి అయితే పండగ అని చెప్పొచ్చు. షాపింగ్ చేసేవాళ్ళు, ఎవరైతే షాపింగ్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరున్నారో మీ ఫ్రెండ్స్కి ట్యాగ్ చేయండి. అండ్ డిఎస్ఎల్ మాల్ చాలా పెద్ద మాల్. నిజంగా ఉప్పల్లో ఉన్న వాళ్ళకి దాదాపుగా నాకు తెలిసి ఐడియా ఉంటుంది. ఇది చాలా పెద్ద ఫేమస్ మాల్. అలా పైకి ఎంటర్ అయ్యాను. అన్ని షాపింగ్ మాల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. వ్యూ చాలా బాగుంది. అలా ఎంటర్ అవ్వగానే ఫుడ్ సెక్షన్కి వెళ్ళాను. అరే ఎవర్రా వీరంతా, హైదరాబాద్లో వంట వండుకోవడం మానేసేట్టున్నారు. జనాలందరూ మాల్స్ని బ్రతికిస్తున్నారు. నిజంగా అసలు ఎక్కడ ఒక్క టేబుల్ కూడా ఖాళీగా లేదు. రో మొత్తం నిండిపోయింది. అంటే మన వాళ్ళు వంట వండుకోవడం మానేసిల్లాం. అంటే మనల్ని మాల్ బ్రతికిస్తుందో, మాలే మనల్ని బ్రతికిస్తుందో అర్థం అట్లే. అలా కూర్చొని కొన్ని వాటర్ బాటిల్ తీసుకున్నాను, వాటర్ తాగాను. చలో మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాను. సో గేమింగ్ ఏరియా సైడ్ వెళ్ళాను. అక్కడ విఆర్ రేజర్ ఉంది. విఆర్ రేజర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ తమ్ముడు క్రికెట్ ఆడుతున్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు, చూడండి మీరు కూడా. ఇక్కడేదో సెలూన్ ఉంది, మనం పెద్ద ట్రై చేయము. అండ్ అలా ముందుకు వెళ్తుంటే అక్కడ మీకు కనిపిస్తుందా స్కేర్ హౌస్ ఉంది. మనకు వెళ్ళేంత ధైర్యం లేదు, కానీ జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. నేను చాలా భయపడతాను, నాకు ఇలాంటివంటే చాలా భయం. అలా ముందుకు వెళ్తుంటే అక్కడ ఫిష్ స్పా ఉంది. సో ట్రై చేద్దాం అనుకున్నాను. మరి కాస్ట్ ఎట్లుందో చూద్దామని చూశాను. 10 minutesకి 100 రూపీస్ ఉంది. సో ఒకసారి ట్రై చేద్దాము, ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వెళ్ళాను. ఆ ఫిషెస్ చూస్తే ఫస్ట్ భయం వేసింది, వీళ్ళకి పెట్టాలంటే ఆలోచించిన, బట్ లాస్ట్కి పెట్టిన. అలా ట్రై చేశాను, లెగ్స్ పెట్టాను. అరుస్తాయేమో అని కొంచెం టెన్షన్ అయింది, కానీ పెద్దగా ఏం లేదు. ఎవరు ట్రై చేయకండి, వర్తబులే కాదు మనకి. అంత ఫిషెస్ ఏం లేవు, అంత గుడ్ ఎక్స్పీరియన్స్ కూడా రాదు. సో ట్రై చేయకండి. బట్ దీనికే నా పక్కన ఉన్న పిల్ల అరుస్తూనే ఉంది కంటిన్యూగా, ఘోరంగా అరిచింది. కానీ బాగుంది ఓవరాల్గా. బట్ ఫిషెస్ ఎక్కువ ఉంటే ఇంకా గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేమో అని నా ఫీల్ అనిపించింది. ఓకే, పెద్దగా అయితే ఏం లేదు. బట్ నా పక్కన చిన్న అమ్మాయి ఉంది. అమ్మాయి అయితే అరుస్తూనే ఉంది కంటిన్యూగా, కానీ పెద్దగా ఏం లేదు. నాకు తెలిసినంత వరకు మనీ వేస్ట్, ట్రై చేసి వేస్ట్. ఎవరైనా వెళ్తే మాత్రం అసలు ట్రై చేయకండి, వేస్ట్ ఆఫ్ కాస్ట్ అనిపించింది నాకు. సో జస్ట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా. మెల్లగా అలానే గేమింగ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాను. అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. చిన్న కిడ్స్ అయితే పండగ చేసుకుంటారు, చాలా పండగ చేసుకుంటారు. ఎన్ని నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి, చూస్తే చాలా బాగా అనిపించింది. అండ్ ఎవరికైనా అంతరిక్షానికి వెళ్ళాలందా, ఇక్కడ ఉంది, వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ రాకెట్ ఉంది, వెళ్ళిపోండి. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. నిజంగా కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు వీకెండ్లో ఫ్రీ ఉన్నప్పుడు కానీ, పిల్లలకి ఇప్పుడు వచ్చే సమ్మర్ హాలిడేస్ కానీ, ఒక్కసారి పిల్లల్ని ఇక్కడికి తీసుకురండి. మీకు రిలాక్సేషన్ ఉంటుంది, పిల్లలకి ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. నిజంగా వాళ్ళు ఖచ్చితంగా కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. నేనేదో ట్రై చేస్తున్నా, అది కిడ్స్ది, ఎవరైనా చూస్తే కొట్టేస్తారేమో నన్ను. జస్ట్ అట్లా చూశాను అంతే. ఇంకా అలా ముందుకెళ్తున్నాను. చాలా గేమింగ్స్ ఉన్నాయి, చూస్తున్నాను. అక్కడ ట్రైన్ ఉంది, అబ్జర్వ్ చేశారా మీరు? నా ముందు ఒక ట్రైన్ ఉంది, పాప ఎక్కింది, భలే ఉంది చిన్న ట్రైన్. అలా ముందుకెళ్తున్నా. ఇక్కడ బైక్ రైడింగ్ అని, కార్ రైడింగ్ అని, ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో జాక్పాట్ అంట, అది జాక్పాట్ అంట. మనం జాక్పాట్ కొట్టే అంత టోలం అబ్బాయి ఏది లేదు, మనకు అంత సీన్ లేదు. కానీ పక్కన తమ్ముడు గేమింగ్ ఆడుతున్నాడు. ఇట్స్ కార్ గేమ్ ఆడుతున్నాడు. చూద్దామా ఎలా ఆడుతున్నాడో. చూడండి, తమ్ముడు వేరే స్పీడ్లో నడుపుతున్నాడు కారు. ఈజ్ ఎంజాయింగ్ ఎ లాట్. నిజంగా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు ఒకసారి నాట్ ఓన్లీ పిల్లలు,
మన అడల్ట్స్ కానీ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇక్కడ ప్లే ఏరియాలో నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఆడుకోవడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఒక్కసారి వచ్చి చూడండి. అంటే ఇక్కడ చాలా గేమ్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేను, జస్ట్ మీరు చూడండి కొన్ని గేమ్స్. జస్ట్ అట్లా ట్రయల్ చేస్తున్నా అంతే, కానీ బాగుంది. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేను భయ్య, చూడండి ఒకసారి ఎన్ని నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయో మీరే ఒకసారి చూడండి. ఇక్కడ కాస్త ముందుకు వెళ్తే ఏదో ఏదో కార్లో కూర్చున్నట్టు ఫీల్ వచ్చింది భయ్య. చిన్నగా వెళ్ళి అలా కూర్చున్నాను, చూడండి ఒకసారి మీరు కూడా. నేనేం ఆడలేదు భయ్య, జస్ట్ అలా కూర్చున్నాను, అలా పోజెస్ ఇచ్చాను అంతే. చాలా బాగుంది ఆవిడ, ఏదో ఆటో ఎక్కిన ఫీలింగ్ వచ్చింది. అలా మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేశాను నేను. నాకు ఎందుకు బాగా నచ్చింది. బట్ ఇక్కడ సౌండింగ్కి గోల గోల ఉంటుంది. ఇక్కడ చాలాసేపు ఇక్కడ ఉండి ఒకసారి బయటికి వెళ్తే తల పట్టేసినట్టు అనిపించింది. ఓవరాల్గా నిజంగా చాలా చాలా బాగుంది. ఉప్పల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి నాకు తెలిసి మాల్ తెలుసు. పిల్లలతో వెళ్ళండి, సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ అదే కాకుండా డిఎస్ఎల్ మాల్లో ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ జరిగింది. మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో పెడతాను, ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఫీల్ గుడ్ మ్యూజిక్ వింటారు మీరు ఖచ్చితంగా.